ఉండవల్లి నుంచి అధిక సంఖ్యలో కూటమి తాడేపల్లి మండల పట్టణ నాయకులు హాజరయ్యారు. మంగళగిరి నియోజకవర్గ జనసేన నాయకులు జొన్న రాజేష్, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చావాకుల కోటేష్ ఆధ్వర్యంలో ప్రజా రాజధాని అమరావతి సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు రాజేష్ మాట్లాడుతూ ప్రజల కళ రాజధాని అమరావతి పునః ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ సీనియర్ నాయకులు అంబటి తిరుపతిరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చావాకుల కోటేష్, మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, ఎర్రబాలెం గ్రామ అధ్యక్షులు లేళ్ల సాయి నందన్, తాడేపల్లి పట్టణ 19వ వార్డు ఉపాధ్యక్షులు వీరిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, సాహో అమరావతి, సాహో అమరావతి, సాహో అమరావతి. మోదీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. జై హో అమరావతి, జై హో అమరావతి, జై హో అమరావతి. అమరావతి రీస్టార్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా రాష్ట్రంలో నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి వస్తున్నారు అమరావతికి. అందులో భాగంగా తాడేపల్లిలో ఒక శిబిరం ఏర్పాటు చేసాం. అలానే మంగళగిరిలో ఇప్పుడు ఇక్కడ ఉంది మంగళగిరి శిబిరం. మంగళగిరిలో ఇటువంటి టెంట్లు దాదాపు 7-8 ఉన్నాయి. ఇక్కడ ఆగిన ప్రతి ఒక్క బస్సుకి దాదాపు 50 వరకు బాక్సులు మనం అందరూ అందజేస్తున్నాం. వాటర్ బాటిల్స్ కావచ్చు, అందరికీ ORS కావచ్చు, అలానే మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, అలానే అందరికీ అరటిపళ్ళు కూడా పంపిణీ చేస్తున్నాము. అలానే ఇక్కడ ఫుడ్ కూడా అందరికీ బిర్యానీ కూడా మనం నీట్గా ప్యాక్ చేసి బస్సుల్లో అందించడం జరుగుతుంది. ఇలానే మంగళగిరిలో నుంచి వచ్చిన ప్రతి ఒక్క బస్కి ఆపి ఇక్కడ ఈ సప్లై చేయడం జరుగుతుంది. నాతో పాటు ఈరోజు ఇక్కడ వచ్చిన జనసేన మన అంబటి తిరుపతిరావు గారు, అలానే కోటేష్ గారు, అలానే మన జనసేన నాయకులందరికీ వీరిశెట్టి గారు, అలానే మన దుగ్గిరాల మండలం అధ్యక్షులు గారు పసుపులెట్టి గారికి, అలానే మన అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన అమరావతి పునఃప్రారంభ వేడుక ఎంతో ఘనంగా ప్రారంభమయ్యి ఇప్పుడే రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి డాన్ బాస్కో స్కూల్ దగ్గర ఆహారపు శిబిరాలని, అలాగే మంచినీళ్ళు, ORS, అలాగే అరటిపళ్ళు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలందరూ వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారు. మా జనసేన పార్టీ శ్రేణులు, తెలుగుదేశం, అలాగే BJP శ్రేణులు అందరూ కూడా వేలాదిగా పాల్గొని వాలంటీర్లుగా ఇక్కడ ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ఏదైతే మహాయజ్ఞంతో అమరావతి పునఃప్రారంభ వేడుకను ప్రారంభించారో అది దిగ్విజయంగా కొనసాగాలని, జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ